guys, welcome back to our channel 3 Rocks. So back with another video. ఈ రోజు అయితే శిల్పారావుకి వచ్చేసాము. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మనం ఎంటర్ అవ్వగానే గణేశుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ అయితే చూడొచ్చు మనం. ఇక్కడ చిన్న పిల్లలకి చాలా క్యూట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడైతే బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అయితే ఉంది. ఈ స్టాల్లో అయితే అందరికీ అబ్బాయిలకు కావాల్సిన కుర్తాస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే డిఫరెంట్ ప్యాటర్న్స్లో కుర్తీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ బాస్కెట్స్ ఇంకా గార్లెండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే హ్యాండ్మేడ్ జూట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. పిల్లో కవర్స్ ఇంకా బెడ్షీట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇవైతే వుడెన్ ఇంకా లెదర్తో చేసిన చెప్పులు అనమాట. ఇవి చాలా రీజనబుల్ అనిపించే కాస్ట్ అయితే. ఇవైతే హ్యాండ్ క్రాఫ్టెడ్ ల్యాంప్స్ అనమాట. ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడైతే డిఫరెంట్ బీడ్స్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. చూసేయండి. ఈ బ్రేస్లెట్ అయితే చాలా క్యూట్గా అనిపించినాయి. రోజెస్ ఇంకా ఏనుగులు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా శారీస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడైతే డిఫరెంట్ బెల్లీస్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే డిఫరెంట్ హ్యాండ్మేడ్ డెకోర్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే డిఫరెంట్ శారీస్ ఇంకా దుప్పట్టా కలెక్షన్ అయితే ఉంది. అమ్మాయిలకైతే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే క్యూట్ డెకోర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఆక్సిడైజ్లో డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి.
ఇక్కడైతే వెస్ట్రన్ డ్రెస్సెస్ బీచ్కి వెళ్ళడానికి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే వుడెన్వి మొత్తం డెకార్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మట్టి పాత్రలు డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్ వాసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మట్టితో చేసిన డిఫరెంట్ డెకార్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే సెరామిక్తో చేసిన డిఫరెంట్ బౌల్స్ ఇంకా కప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మొత్తం విలేజ్ థీమ్ అన్నమాట. పూర్వీకులు ఎలా ఉంటుండే, ఎలా నివసిస్తుండే అనేది మాత్రం ఉంది ఇక్కడ.